న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జలాల్లో కల్లోలం, ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా భారీ దాడి, యుద్ధ విధ్వంసం, ఇరాన్ నాయకత్వం సైనిక బలగాలే లక్ష్యం, రాజ్యసభకు నితీష్, ఇంధన భద్రతకు భరోసా, రెడ్ బీన్స్తో ఆరోగ్యం. ఈరోజు వార్తలను చూద్దాం. జలాల్లో కల్లోలం. హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాను బుధవారం జలాంతర్గామితో ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారు గల్లంతయ్యారు. దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఐరిస్ దేనాలో భారీ ఆయుధాలు, భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకారక్షక క్షిపణులు, టార్పిడోలు, హెలికాప్టరు ఉన్నాయి. యుద్ధ విధ్వంసం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్లోని నాయకత్వం సైనిక బలగాలే లక్ష్యంగా సంయుక్త దళాలు దాడులు చేస్తున్నాయి. 5వ రోజైన బుధవారం నాడు రాజధాని టెహ్రాన్లో పలు నగరాలపైన బాంబుల వర్షం కురిసింది. సైనిక ప్రధాన కేంద్రంపై 100 ఫైటర్ జెట్లతో 250 బాంబులను ఇజ్రాయెల్ వేసింది. ప్రతిగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటిదాకా 1045 మంది మరణించినట్లు ఇరాన్ మృతవీరులు వెటరన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇరాన్ తదుపరి సుప్రీం నేతగా ఖమేనీ కుమారుడు మొస్తాబా ఖమేనీ ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో సైనిక ఆర్థిక వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ తీవ్రంగా హెచ్చరించింది. వేడి, ఉక్కపోత పెరుగుతాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా నమోదైంది. నందిగామ, అమరావతి, జంగమేశ్వరపురం, నంద్యాల, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటాయి. కళింగపట్నం, తుని, కాకినాడ, నరసాపురం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే 1.8 నుంచి 2.4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంధన భద్రతకు భరోసా. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ముడి చమురు ఎలా అనుకుంటూ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. క్రూడాయిల్ ధర పెరుగుతోంది. యుద్ధాలు, సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి దేశం వ్యూహాత్మకంగా నిల్వలు ఉంచుకోవాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 25 ఏళ్ల క్రితమే సూచించింది. భారతదేశం వ్యూహాత్మక చమురు నిల్వల కోసం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ను 2004లోనే ఏర్పాటు చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ దేశంలో 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. ఇందులో మొదటిది విశాఖపట్నం, మిగిలిన 2 కర్ణాటకలోని మంగళూరు, పాదురుల్లో ఉన్నాయి. రాజ్యసభకు నితీష్. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు సీఎం కానున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, నితీష్ గురువారం పాట్నాలో తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి బలం 202. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ లెక్కన 4 నుంచి 5 ఎగువ సభ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం ఢిల్లీ నుంచి పట్నాకు వచ్చి నితీష్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రెడ్ బీన్స్తో ఆరోగ్యం. మార్కెట్లో కనిపించే రెడ్ బీన్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పప్పు ధాన్యాలు. వీటిలో మాంసకృత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.
పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. రెడ్ బీన్స్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. బరువు నియంత్రణ కోరుకునే వారికి కూడా ఇవి మంచి ఎంపిక. ఎందుకంటే తక్కువ కొవ్వు ఉండి ఆకలిని నియంత్రిస్తాయి. అయితే రెడ్ బీన్స్ను నానబెట్టి నీటిని మార్చి బాగా ఉడికించి తినడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పర్షియన్ గల్ఫ్లో 38 భారత నౌకలు ముడి చమురు, ఎల్ఎన్జీ తరలిస్తున్న ఈ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు. వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సోనోవాల్ ఆదేశం. విదేశీ నౌకలపై దాడుల్లో 3 భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. డేటా సెంటర్లపై దాడి, వాటిని ధ్వంసం చేస్తేనే అమెరికా, ఇజ్రాయెల్ బలగాలను అడ్డుకోగలమని భావిస్తున్న ఇరాన్. చిన్న ఆయుధంతో అమెరికాకు పెద్ద దెబ్బ, తక్కువ ఖర్చయ్యే షాహిద్ డ్రోన్లను ప్రయోగిస్తున్న ఇరాన్. అమెరికా మిత్రదేశాల ఆయుధ నిల్వలు తరిగిపోయేలా ఇరాన్ వ్యూహాత్మకం. సెమీస్లో నేడు ఇంగ్లాండ్తో భారత్ డి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం. T20 ప్రపంచ కప్ ఫైనల్లోకి కివీస్. దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ కళ మరోసారి చెదిరింది. కిందటిసారి ఫైనలిస్ట్ ఈసారి సెమీస్లోనే బోల్తా కొట్టింది. బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.